శరీర జీవక్రియలో అన్నిటికీ అతి ముఖ్యమైన అవయవం కిడ్నీలని వీటి పనితీరు మందగించిన రకరకాల ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున వాటిని పదిలంగా కాపాడుకోవాలని ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ సానా ప్రవీణ్ పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సానా ప్రవీణ్ మాట్లాడారు. మధుమేహం ఉన్న ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. శరీరంలో ఎల్లప్పుడూ యూరియా, క్రియేటిన్ వంటి చాలా రకాల వ్యర్థాలు, విష పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయని, వాటిని శరీరం నుంచి మలమూత్ర విసర్జనలో బయటకి పంపించి మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. స్థూలకాయం, మద్యపానం, అధిక రక్తపోటు, ధూమపానం, తగినంత నీరు తీసుకోకపోవడం, వంశపారంపర్యం, మూత్రాన్ని తరచుగా గంటలు తరబడి ఆపుకోవడం వంటి కారణాలతో కిడ్నీలలో రాళ్లు, కిడ్నీలలో ఇన్ఫెక్షన్లు తదితర వ్యాధులు వస్తున్నాయని అన్నారు. వాటి పనితీరు మందగిస్తే దాన్ని పూర్తి స్థాయిలో ఆరోగ్యకరంగా చేయడం కష్టం కాబట్టి తొలి దశలోనే గుర్తిస్తే మేలు అన్నారు. మధుమేహం ఉన్నవారు ప్రతి ఏటా ఒకసారి కిడ్నీల పనితీరును చేయించుకోవాలని డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, న్యాయవాది యనమల రామం, బుద్ధరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒబేసిటీ అంటే బాగా బరువు ఎక్కువ ఉండడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, ఇట్లాంటివి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇంతకు ముందు షుగర్ వస్తుంది అని భయపడేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ తో సంబంధం లేకుండా కూడా మన లైఫ్ స్టైల్, జీవన శైలి మారిపోవడం వల్ల చిన్న వయసు ఉన్న వాళ్ళకి కూడా షుగర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకని ఇంకా 40 ఇయర్స్ దాటితే అందరూ కంపల్సరీ బేసిక్ స్క్రీనింగ్ బ్లడ్ టెస్ట్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి అని గట్టిగా ఎంఫసైజ్ చేస్తున్నాం. వాటిలో హిమోగ్లోబిన్ ఒకటి, క్రియాటినిన్ ఒకటి, బ్లడ్ షుగర్ ఒకటి, యూరిన్ టెస్ట్ ఒకటి, ఇలాంటి బేసిక్ బ్లడ్ టెస్ట్లు చేసుకున్నా మనకి చాలా వరకు ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి అంటే బయటపడే అవకాశం ఉంటుంది. సో రకరకాల పెద్ద టెస్టులు అన్నీ అవసరం లేదు. సింపుల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్ అన్నా కనీసం చేసుకుంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది. సో ఈ రోజుల్లో ఎందుకు ఇంత కిడ్నీ ప్రాబ్లం పెరిగిపోతుంది? ఓకే, చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఏంటి 25-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్తో రావడం వారానికి కనీసం 3-4 చూస్తున్నాం. ఏంటి చిన్న వయసు ఉన్న వాళ్ళు, షుగర్ లేని వాళ్ళు, వీళ్ళకు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచిగా నీళ్లు తాకపోవడం, హెల్తీ డయట్ తీసుకోకపోవడం, ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఫిట్ అండ్ వెల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మన బాడీ ఫిట్గా ఉండకపోయే పరిస్థితి. ఇది కాకుండా మన డైటరీ హ్యాబిట్స్ 15-20 ఇయర్స్ బ్యాక్ ఈ ఫాస్ట్ ఫుడ్స్